ప్రార్థన. మహాకృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు ప్రణమిల్లుచు మీ ఆత్మ సంచారం మా మధ్యను ఉంచి మీ ఆత్మ చేత మమ్మును నింపుకొని ఆత్మీయమైనటువంటి సందేశమును మాకు అందించినట్లుగా ఆత్మ బలమును మాకు ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాం. నా ఆలోచనలు ప్రభువా ఈ సమయమందు నిర్వీర్యము చేయండి. మీ ఆలోచనలు మాత్రమే మా మధ్య ప్రకాశించడానికి కృపను చూపించమని కోరుకుంటూ ఉన్నాం. నీ గొప్ప కృప ఎదుట మేము నిలవబడి ఆ కృపలో మేము సాగిపోగలిగే ధన్యత దయచేస్తున్న నీ ప్రేమకు వందనాలు చెల్లిస్తూ కృపాసింహాసనం ఎదుట మేము సాగిలపడి మీ వాక్యమును పొందుకొనగలిగే ధన్యత మాకు దయచేయమని కృప చూపడానికి మా మధ్య ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మనెల్లరకును దేవదేవుని యొక్క దీవెనల ఆశీర్వాదపు వర్షము మన మీద కురిపించును గాక. కృప అనేటువంటి మాట క్రైస్తవ విశ్వాస జీవితంలో తరచుగా వాడబడేటువంటి మాట. ఆయన కృప లేకుండా మనము ఉండలేము అనేటువంటిది అతి సహజమైన రీతిని మనము పలికేటువంటి మాట. కృప అనగా అర్హత లేని వ్యక్తికి అర్హత కల్పించుట అనేటువంటిది. అతి శ్రేష్టమైనటువంటి అంతస్తును దేవదేవుడు ఆయనను నమ్మినటువంటి వారికి అనుగ్రహించాడు. కృప అనేటువంటి మాటకు గ్రీకు భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనంటే గాయము కట్టుట అని అర్థం ఉంది. గాయము కట్టుట అనంటే మనము రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా ప్రమాదము జరిగితే ఆ వ్యక్తి నీకు సంబంధించిన వాడా కాదా అని చూడకుండా, నీ జాత కాదా అని చూడకుండా, నీ మతమా నీ దేశమా అని చూడకుండా ఆ వ్యక్తి యొక్క గాయాన్ని కట్టడానికి ఏ విధంగా సహాయపడతావో అది సహాయము పొందే వ్యక్తి పట్ల ఉన్నటువంటి కృప అనే విషయాన్ని గమనించాలి. అతను ఎటువంటి వాడైనా సరే ఆ సమయంలో అతనికి సహాయం చేస్తావు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆయన మంచి సమరయుడు దొంగల చేతిలో చెక్కబడినప్పుడు తనకు బోధించేటువంటి వారు, యాజకులుగా ఉన్నటువంటి వారు ఆ మార్గములో వెళ్ళినా అతనిని ఏమాత్రము పట్టించుకోలేదు. సంబంధము లేనటువంటి వ్యక్తి సమరయుడు ఆ మార్గం గుండా వెళుతూ దిగి దగ్గరకు వెళ్ళి గాయాన్ని కట్టి అతనిని పూటకూలవాణి ఇంటికి చేర్చి తన యొక్క వంతు సహకారాన్ని అందించడం మాత్రమే కాక మరలా వచ్చినప్పుడు ఏమైనా నీకు అవితే నేను ఇస్తాననేటువంటి మాట చెప్పడం. కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి భాగంలో చూసినప్పుడు ఆ సమరయుడు అతనికి సంబంధం లేకపోయినా ఎలాగైతే అతని గాయాన్ని కట్టాడో అతని పట్ల ఈ సమరయునికి ఉన్నటువంటి అభిమానమన లేక సహకారము ఇవన్నీ కృప కిందకు వస్తాయి. కనుక గ్రీకు భాషలో పలికినటువంటి మాట ఎలియాస్ అనేటువంటి మాట. కనుక కృప అనేటువంటిది అర్హత లేని వారికి ఇచ్చేటువంటిది కృప సహజంగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే, మనము ఎక్కడైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళడానికి నీకు అర్హత ఉండదు. ఉదాహరణకు హాస్పిటల్స్ దగ్గరికి వెళితే అక్కడ లోపలికి ఎవరిని నిన్ను వెళ్ళనివ్వరు, పంపరు. కానీ ఆ సమయంలో నీకు తెలిసినటువంటి వ్యక్తి అక్కడకు వచ్చి అందులోనికి వెళుతున్నప్పుడు నిన్ను చూచి రా అని పిలిస్తే అక్కడ ఉన్న రూల్స్ అన్నీ కూడా ఏమవుతాయనంటే బ్రేక్ అయిపోతాయి. అక్కడ రూల్స్కి అవకాశం లేదు. కృప కూడా అంతే.
ఎన్ని రూల్స్ ఉన్నా కూడా, ఎన్ని చట్టాలు ఉన్నా కూడా, ఎన్ని నిబంధనలు ఉన్నా కూడా, ఎంత కఠినమైనటువంటి విధానములు అమలులో ఉన్నా కూడా నిన్ను అతను పిలిచినటువంటి పిలుపు ఉందే, ఆ పిలుపు ముందు అన్నీ కూడా ఏమవుతాయి అనంటే ప్రక్కకు త్రోసివేయబడతాయి. అది కేవలము కృప. అతను నిన్ను పిలిచినటువంటి పిలుపు నిజమే. దేవుడు కూడా నిన్ను అట్టి రీతిగానే తన శ్రేష్టమైన పిలుపుతో నిన్ను పిలిచాడు. ఆయన ఆ శ్రేష్టమైనటువంటి పిలుపు నీ జీవితంలో శ్రేష్టమైన కృపకు పాత్రలుగా చేస్తుంది. హెబ్రీ భాషలో ఈ మాటకు గల అర్థం ఏమిటంటే దృఢమైనటువంటి ప్రేమ అని దాని అర్థం. దృఢమైన ప్రేమ అంటే కృపకు సాదృశ్యమైనటువంటి మాట. దృఢమైన ప్రేమ అనంటే అది బలహీనమైనది కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత శోధనలు వచ్చినా ఈ ప్రేమ పోయేది కాదు. అన్ని ప్రేమలు ఒకేలా ఉండవు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రులు కుమారులకు మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఈ ప్రేమలన్నీ కూడా తాత్కాలికమైనవే. బంధుమిత్రుల మధ్య ఉన్న ప్రేమ తాత్కాలికమైనదే. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ తాత్కాలికమైనదే. ఇది కేవలము కాసేపు మాత్రమే కనిపించేది. భార్యాభర్తల మధ్య చిగురించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు. హల్లెలూయా. కనుక ఈ లోక ప్రేమలన్నీ కూడా వాడిపోతాయి, రాలిపోతాయి, మధ్యలోనే ఆగిపోతాయి. కానీ ఈ కృప అనేటువంటిది దృఢమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమకు ఏమీ లేదు అనంటే వాడిపోయే తత్వం కానీ, వదిలిపెట్టే తత్వం కానీ లేదు. దానిని ఏమన్నారనంటే కృప అని అన్నారు. అంటే దృఢమైన ప్రేమ ఏదైతే ఉందో అది శ్రేష్టమైన కృపకు సాదృశ్యమైనటువంటి మాట. అయితే లోకములో ఉన్నటువంటి రెండు రకములైనటువంటి కృపలు మనము చూస్తూ ఉన్నాం. భూమి మీద ఎన్ని రకాలైన కృపలు చూస్తాం? రెండు. ఒకటి ఏమిటంటే సమాంతరమైనటువంటి కృప. ఏ కృప ఇది? సమాంతరమైన కృప. అందరికీ ఇవ్వబడింది ఈ కృప, అందరికీ అందించబడింది ఈ కృప. సర్వమానవాళికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి విషయం ఇది, ఈ కృప. ఆయన ఎండ ఇస్తున్నాడు, వర్షాన్ని ఇస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇది ఈక్వాలిటీ గ్రేస్, సమాంతరమైనటువంటి కృప. దీనిలో ఏ విధమైనటువంటి ఎక్కువ తక్కువలు లేవు. మంచివారైనా ఒకటే, చెడ్డవారైనా ఒకటే, నీతిమంతులైనా ఒకటే, అనీతిమంతులైనా సరే ఒకటే. అలాగే ప్రతి వారికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, అందరికీ జ్ఞానం ఇచ్చాడు. కొంచెం ఎక్కువ తక్కువలు అవ్వచ్చేమో కానీ జ్ఞానం అనేది మాత్రం అందరికీ సమానం. మరి పిచ్చి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఆకలేస్తుందంటే ఆకలేస్తుందని అడుగుతారు కదా నిన్ను. మగవాళ్ళు సైగ చేసి అడుగుతారు కదా. పక్షులేంటి, జీవులేంటి, జంతువులేంటి, అన్నింటికీ దేవుడు ఏమిచ్చాడు అంటే జ్ఞానం ఇచ్చేస్తాడు ఆయన. నేను నా విధులెల్లా నిశ్చయముగా నెరుగు జ్ఞానమిచ్చుచునుండు జ్ఞాని ఎవరు? వాని ఎడలా నన్ను యథార్థ పరునిగా గావించి అవిన చేనెరా వేర్పిల్చునెవరు? సిల్వబడ్డ యేసుక్రీస్తే. ఎవరు అనంటే ఆయనే మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాజ్ఞాని. కనుక ఈ జ్ఞానం అనేది కానీ,
లేక ఎంతోమంది అపాయాల నుంచి తప్పించబడుతున్నారే. ఇవన్నీ కానీ ఆయన కృప. ఇది ఏ కృప అంటే సమాంతరమైన ఈక్వాలిటీ. దీంట్లో ఇక ఏ తేడా లేదు. రెండవ కృప ఏమిటంటే క్షమాపణ కృప. ఇది క్షమాపణ కృప, క్షమించినటువంటి కృప. ఎవరిని క్షమించింది? ఎవరైతే ఆయన ఈ లోకానికి మానవావతారునిగా వచ్చాడని, మన నిమిత్తమై శ్రమలు పొందాడని, శిలువ మరణాన్ని పొంది మరణించి ఆయన సమాధిలో పెట్టబడి తిరిగి లేచి మృత్యుంజయుడిగా పరమునకేగి మరలా రానయ్యున్నాడని, ఆయన మాత్రమే నా పాపాలు క్షమించగల దేవుడు అని ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించి ప్రభువా నా పాపములు క్షమించు అని అంటారో వారికి ఇచ్చేటువంటి కృప ఇది. ఇది క్షమాపణ కృప. ఇది అందరికీ లేదు. ఎవరైతే గ్రహించగలిగి ఆయనను కోరుకుంటారో, ఆయనను వేడుకుంటారో, ఆయనను అడుగుతారో నువ్వు మాత్రమే క్షమించగలవయ్యా అని చెబుతారో అట్టి కృప ఏదైతే ఉందో దాన్ని క్షమాపణ కృప అని అన్నారు. కనుక క్షమాపణ కృప చాలా ప్రాముఖ్యమైంది. ఇది పొందిన వారికి మాత్రమే పరలోకపు అంతస్తు దొరుకుతుంది. ఆయన కృపకు అందరూ పాత్రులే, కానీ క్షమాపణ కృప మాత్రం ఎవరైతే ఆయనను వేడుకుంటారో అడుగుతారో వారికి మాత్రమే ఈ కృప ఇవ్వబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. జై బలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. కనుక మనమందరమును కూడా ఏ కృప కిందకు వచ్చాము అనంటే ఈ క్షమాపణ కృప కిందకి మనమందరము తీసుకుని రాబడ్డాము. కనుక ఆయన బిడ్డలముగా మనము స్వీకరించబడి ఆయన పరిశుద్ధ రక్తము చేత మనము కడగబడి పవిత్రపరచబడి ఈ శ్రేష్టమైనటువంటి దృఢమైన కృపకు, క్షమాపణ కృపకు మనము పాత్రులమయ్యాం. చప్పటి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మ్రాను మీద ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి మాట ఏమన్నాడనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని. ఏ క్షమ ఇది? ఏ క్షమ? క్షమించుమనేటువంటిది సమాంతర కృప. అర్థమైందా మీకు? అందరూ ఉన్నారు దానిలో. ప్రతి వారిని క్షమించేమని చెప్పాడు దేవుడు. ఇది సమాంతరంగా ఆయన క్షమించాడు. రెండవ మాటలో ఏమన్నాడనంటే, నేడే నువ్వు నాతో కూడా. ఎందుకని? వాడు అడిగాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఈయన రాజ్యం ఎరిగినటువంటి వాడుగా, ఆయనే దేవుడుగా, ఆ రాజ్యములో పాపానికి తావులేదు కనుక ఈ పాపాన్ని తీసివేసేటువంటి లోకరక్షకుడు ఈయనేనని ఎరిగి అడిగాడు కనుక నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉండు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట భరోసా ఇచ్చారు. ఇదేమిటనంటే క్షమాపణ కృప. శిలువ మ్రాను మీద రెండు విషయాలు. మొదటి మాట సమాంతరమైనటువంటి కృప. ఎవరి మీదకి వెళ్ళకూడదు ఈ పాప, ఈ బాధ, ఈ భారం. అందరినీ క్షమించిన ఆయన అన్నాడు. రెండవ క్షమాపణ కృప ఏమిటయ్యానంటే ఆధ్యాత్మికమైనటువంటి పరలోకపు అంతస్తును పొందగలిగేటువంటి ఆ ప్రేమతత్వపు దృఢమైనటువంటి ప్రేమ అనేటువంటి ఈ క్షమాపణ కృప దొంగకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇంత శ్రేష్టమైనటువంటి కృపను మనకు ఆయన అనుగ్రహించాడు. ఈ కృపలోనికి అందరినీ తీసుకురావాలి. సమాంతరమైనటువంటి కృపలో అందరూ ఉంచబడ్డారు, కానీ ఈ క్షమాపణ కృపలోనికి మాత్రము కొందరు మాత్రమే చేర్చబడుతున్నారు. ఇక అందరూ చేర్చబడవలసినటువంటి బాధ్యత మనకి ఉంది. ఆ కృపలో మనం తీసుకుని వెళ్ళాలి. అయితే ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వలను బయటకు పంపించి వేసినప్పుడు ఆయన కృప ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఆ కృప చాలా ప్రత్యేకమైనటువంటి కృప. అది చాలా ప్రత్యేకమైనటువంటి కృపను దేవుడిచ్చాడు. ఏమిటి ఆ కృప అనంటే శాపాలు ఇచ్చాడు. అయితే ఆ శాపాలలో కూడా ఏముంది అనంటే దేవుని కృప దాచబడి ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, సర్వ మానవాళికి కూడా అమోఘమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి మాట అది.
చెప్పాలి అంటే అది శాపమే కానీ ఆ శాపంలోనే కృప దాచబడి ఉంది. ఆ మొదటి మాట ఏమిటంటే వైరము కలుగజేస్తానని చెప్పాడు. మొదటిది ఏంటి చెప్పండి? వైరం. ఇది శాపాలలో ఒకటి ఏమిటంటే వైరము. ఎవరితో వైరము? సాతానుతో నీకు వైరం. ఎందుకనంటే సాతానుతోనే కదా అమ్మ స్నేహం చేసింది కనుక ఇప్పుడు సాతానుతో నీకు స్నేహం ఉండకూడదు. ఏముండాలి? వైరం. అంటే ఇది ఆయన ఇచ్చినటువంటి మాటలలో మొదటిగా ఉంది కనుక ఈ శాపములో సైతం దేవుడు ఏమిచ్చాడు అంటే కృపను దాచి ఇచ్చాడు, కృపావరాన్ని ఇచ్చాడు. రెండవదిగా మనము చూస్తే అక్కడ అది తల మీద నిన్ను కొట్టును అనేటువంటి మాట. అనగా ఆయనే. దీనిలో ఏముంది? తల మీద కొట్టడము, మడం మీద కొట్టడం. క్రీస్తు ప్రభు వారి యొక్క మడమ మీద సాతాను ఏం చేసింది చెప్పండి? కొట్టిందా? క్రీస్తు ప్రభు వారి యొక్క మడమ మీద కొట్టింది. అంటే 33.5 సంవత్సరాల సేవా పరిచర్య శిలోమ్రానునికి ఎక్కేసరికి ఏమైందనంటే ఆగింది. అవునా? ఆయన సేవ ఆగిందా? ఎందుకని? కాళ్ళ మీద కొడితే ఎక్కడ ఆగుతుంది? నడక వెళ్ళదు కనుక శిలోమ్రాను మీద శిలువకు కొట్టేశానని ఇక సేవ ఆగిపోయిందిలే, ఇక ఈయనతో ఇంకా సేవ ముగిసిపోయిందిలే అనుకుంది. కానీ ఆ కాళ్ళ క్రింద సాతానును దేవుడు ఏం చేశాడు అంటే తల చెత్తగా కొట్టాడు. గమనించాలి, తల చెత్త కొట్టడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. తల కొట్టేసిన తర్వాత దాన్ని ఎవరిని కొరుస్తుంది? అది దానికి ఇంకా శక్తి ఉండదు, దానికి ఇంకా బలం ఉండదు, మొత్తం చరిత్ర అయిపోయింది. కాసేపు కదులుతుందేమో కానీ ఇక తర్వాత అది తిరిగి లేవదు. కాలికి దెబ్బ తగిలితే చచ్చిపోతాడా మనిషి? యేసుప్రభువు వారు చనిపోయారా? మడం మీద కొట్టినా కానీ చనిపోయాడు ఆయన? సమాధి చేయబడి మరలా తిరిగి లేచిన వాడై ఉన్నాడు కనుక ఆయన మరలా తిరిగి లేచుట అనేటువంటిది, ఈ లోకానికి ఆయన రావడం అనేటువంటిది, తల కింద ఆయన కాళ్ళ కింద దాని తలను వేసి చితుకత్రకూట అనేటువంటి విషయాన్ని కనుక మనము ఆలోచన చేస్తే ఈ శాపంలో కూడా మానవునికి దేవుడు ఏమిచ్చాడు ఆయనంటే కృపను ఇచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ మాట లేకపోతే ఇంక బైబిల్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇంకేముంది? ఇదే వాగ్దానం. మొదటి వాగ్దానం ఏమిటంటే 3వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి కృపే ఈ లోకానికి వచ్చేసింది. కృపే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేసింది. కృపే ఈ లోకానికి వచ్చి తన జీవితాన్ని అర్పించి వేసింది. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే కనుక అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏమిటి ఆ మాట అంటే క్రొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. గమనించండి, అక్షరం ఏం చేస్తుంది చెప్పండి? చంపేస్తుంది. కానీ ఆత్మ జీవింపజేసేది అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్షరమునగా ధర్మశాస్త్రం అనేటువంటిది ఏం చేస్తుంది? బలిని కోరింది. మోషేకు దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనం చదువుకుంటూ ఉన్నాం ఈ రోజుల్లో 21వ అధ్యాయం కానీ 20 నుంచి 21, 22 అధ్యాయాలని కూడా ఏమి రాస్తున్నాయి? శాసనాలు, కట్టడలు, నియమాలు ఏమైతే ఉన్నాయో విధులు అవన్నీ ఏం చెయ్యాలి అనేటివన్నీ అందులో వ్రాయబడి ఉన్నాయి. గనుక మోషేకు దేవుడు అందించినటువంటి మాటలు వ్రాతగా లిఖించబడ్డాయి. మోషే చనిపోయిన తర్వాత కూడా ఈ రాతే ఇంకా ఏం చేస్తుంది చెప్పండి? బలి కోరుతుంది. ఇంకా ఇప్పటికి యూదులకు ఇదే ప్రామాణికంగా ఉంది. మనిషి చనిపోయినా అక్షరం ఏం కోరుకుంటుందట? బలిని కోరుకుంటుంది. ఒక జడ్జి గారు ఒక వ్యక్తి ఇదిగో ఉరి తీసేయండి అని ఒక మాట చెప్పి ఇచ్చేశాడు. ఇది అమలులోకి వెళ్ళాలి అని అంటే కింద టైపిస్ట్ దగ్గరికి ఈ రాత వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మరలా చెప్పాలా జడ్జి గారు ఉరి తీసేయండి అని? అక్కర్లేదు. మరి పోలీస్ అధికారులకి వెళ్తుంది మరలా అక్కడి నుంచి ఆ సర్క్యులర్. అక్కడికి మళ్ళీ జడ్జి గారు వెళ్ళి చెప్పాలా? ఎవరు చెబుతున్నారు అక్కడ? ఈ రాతే చెబుతుంది. చివరకు ఉరి తీసేవాడి దగ్గరికి కూడా ఈ రాతే వెళుతూ ఉంది. ఈ రాతను చూసి ఏం చేస్తున్నాడు అయ్యానంటే ఉరి తీస్తూ ఉన్నాడు. కనుక అక్షరం ఏం చేస్తుంది అయ్యానంటే బలి కోరుతుంది అనే విషయాన్ని గమనించాలి.
ఆ జడ్జి గారు బ్రతికినా బ్రతకకపోయినా, ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, చనిపోయినా సరే ఆ జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది అక్కడ అమలు చేయవలసిందే. కనుక బలి కోరేదిగా ఉంది. ఏమిటి? అక్షరము బలి కోరేదిగా ఉంది. కానీ ఇక్కడ ఏమి బలి అయిందనంటే, క్రొత్త నిబంధనలో కృపయే బలిగా మార్చబడింది. పాత నిబంధనలో అక్షరము బలిని కోరితే, క్రొత్త నిబంధనలో ఆ కృపే బలిదానంగా మారిపోయింది. ఆ కృప అయిన క్రీస్తు ప్రభు వారి శిలువ మ్రాణి మీద బలిగా అర్పించబడ్డాడు. ఆయన అర్పించబడి ఎంత బలమైనటువంటి దృఢమైనటువంటి ప్రేమను నీకు చూపించాడో, క్షమాపణ నీకు ఇచ్చివేసి శ్రేష్టమైనటువంటి నిత్య జీవ పంతస్తు ఇవ్వడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. చప్పటి దేవుణ్ణి మహిమపడుద్దాం. హల్లెలూయా. కనుక ఈ కృప అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారిగా ఈ లోకానికి వచ్చింది. ఈ రెండవ శాపములో ఉన్నటువంటి కృప ఇది. మూడవ శాపం ఏమిటయ్యానంటే, నిన్ను ఏలును. 16వ వచనం, నిన్ను ఏలును, హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తలను నీకు వాంఛ కలుగును. దేవుని స్తోత్రం. వాంఛ. రెండవది ఏలుట. మొదటి ఆదాముకు, మొదటి అవ్వమ్మకు. ఎవరు చెప్పండి? మొదటి అవ్వమ్మ, మొదటి ఆదాము. ఇప్పుడు మొదటి అవ్వమ్మకు మొదటి ఆదాము మీద ఏంటి చెప్పండి? వాంఛ. అంటే ఏంటి? ఇష్టం. ఇప్పుడు ఈ మొదటి ఆదాము ఈ అవ్వమ్మను, మొదటి అవ్వమ్మను ఏం చేస్తాడు? ఏలతాడు, అంటే పాలిస్తాడు, అతనే అధిపతిగా ఉంటాడు అనేటువంటి విషయం. అయితే మనం ఏమై ఉన్నాం చెప్పండి? మనం ఏమై ఉన్నాం? రెండవ అవ్వమ్మలో మనం అందరం కూడా. కడపటి ఆదాము అనగా రెండవ ఆదాము ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాము. కడపటి అవ్వమ్మలు ఎవరు? ఇప్పుడు మనమే. ఇప్పుడు కడపటి ఆదాము మనల్ని ఏం చేయాలి? ఏలాలి. ఇప్పుడు కడపటి అవ్వమ్మలమైన మనము ఆయన మీద ఏం కలిగి ఉండాలి? వాంఛ కలిగి ఉండాలి. ఇది శాపమే కానీ ఇప్పుడు అది ఎలా ఉంది అనంటే వరంగా మారిపోయింది. ఏ వరం అది? కృపావరముగా మారిపోయింది, కృపాదీవెనిగా మారిపోయింది. నీవు ఆయన మీద, ఆయన నిన్ను ఏలడం అనేటువంటిది ఒక్కటిగా మారిపోయేటువంటి స్థాయి. తరువాత 4వదిగా చూస్తే 17-18 వచనాలు మనం చూస్తే, నీ వలన ఈ నేల శపించబడింది అన్నాడు. శపించబడిందంటే అర్థం ఏంటి? ఇక దాని సారం ఇవ్వదు, అంతేనా? శపించబడ్డం అంటే అర్థం ఏంటి చెప్పండి? దానికి ఇంకేం లేదు, సారం ఉండదు ఇంకా భూమికి. శపించబడింది కానీ ఏమంటాడంటే ఆయన, దాని పంట నీవు తిందువు. దేవునికి స్తోత్రం. అంతవరకు వీరి యొక్క ఆహారం ఎక్కడ? తోటలో వీరికి ఆహారం. కానీ వీరికి పొలము కానీ, సేద్యం చేయడం కానీ, నాటడం కానీ, కొయ్యడం కానీ, కూర్చుకోవడం కానీ, దంచడం కానీ, వారిని గోధుమలుగా లేక వరిగా తీసుకోవడం కానీ లేదు. ఎక్కడ? ఏదైనా తోటలో దేవుడు అన్నీ సమకూర్చేశాడు. తోట వెలుపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు నీ వలన భూమి ఏమైపోతుంది? శపించబడింది. కయ్యని విషయంలో మనం చూస్తే దేవుడు అక్కడ ఏమంటాడనంటే, ఇదిగో నువ్వు నేలను సేద్యం చేసినప్పుడు నీకు నేల సారం నీకు ఇవ్వదన్నాడు. అది శపించబడ్డమనంటే. కానీ ఇక్కడ దేవుడు శపించాడు కానీ ఏమన్నాడనంటే, పొలములోకి వెళ్ళి నువ్వు సేద్యం చేసుకోవాలి, దాని పంటను నీవు తిందు. ఆశీర్వాదం ఉందా? ఈ శాపంలో కూడా కృపావరం ఉందా? ఈ శాపంలో కూడా దైవాశీర్వాదం ఉందా అంటే హెచ్చుగా ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. జై బోలో క్రీస్తు మహారాజ్కి. తరువాత 5వదిగా చూస్తే 19వ వచనములో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేలను నువ్వు తీయబడితివి కనుక నువ్వు మన్నే కనుక మన్నైపోతావు. దీవెన శాపమా? ఇది చెప్పాలి మీరందరూ. శాపమేనా? శాపమే. మన్నైపోవడం అంటే శాపం కాదా? మనం అప్పుడప్పుడు దెబ్బలాటలు ఆడినప్పుడు నీ నోట్లో మన్ను పడా, మట్టు కొట్టుకుపోతావు అని అంటే నువ్వు
రోడ్డు మీద వెళ్తుంటే ఆ వర్షం నీళ్ళు కారు వెళ్ళినప్పుడు నీ మీద ఆ మట్టి పడిపోతే అలా అయిపోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు మట్టి కొట్టుకుపోతావంటే అర్థం ఏంటి? మట్టిలో కలిసిపోతావని. ఇవన్నీ శాపాలా దీవెనలా? శాపాలే. కానీ ఇప్పుడు ఈ శాపమే కృపావరంగా మనకు మార్చబడింది. మన శరీరము మన్నుగా వెళ్ళకపోతే ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉండిపోద్ది. కానీ ఎప్పుడైతే మన్ను అయిపోయిందో ఈ ఆత్మ తను ప్రసాదించిన దేవుని దగ్గరికి వెళ్తాను. చెప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మన్ను అవ్వకపోతే ఎక్కడుంటావు నువ్వు? ఇక్కడే ఉండిపోతావు. కనుక ఈ శరీరం ఏమవ్వాలి? శిథిలమైపోవాలి. ఈ శరీరం ఏమైపోవాలి? మట్టి అయిపోవాలి. ఈ శరీరం ఏమైపోవాలి? మన్నులో మన్నుగా కలిసిపోవాలి. అందుకని కీర్తనకారుడు అన్నాడు కదా, మన్ను నిన్ను స్తుతించునా, మట్టి నిన్ను స్తుతిస్తుందా? కనుక ఈ స్తుతించేటువంటి స్థితి అంటే ఆత్మకు మాత్రమే ఉందనే విషయాన్ని గమనించాలి. శరీరము కాదు. ఆత్మయే ఏం చేయాలి? స్తుతి చేయాలి. ఆత్మయే ఆయనకు విజ్ఞాపన చేసేది. కనుక మన్ను కొట్టుకుపోవడంలో కూడా ఏముంది అనంటే కృపావరములను దేవుడు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వదిగా మనం చూస్తే 20వ వచనంలో అవ్వా అని పేరు పెట్టాడు. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇప్పుడు ఈమె? చచ్చిపోవలసిన ఆవిడ. తినుదినమున నిత్యముగా నీవు చచ్చెదవు అన్నాడు ఆదాము అవ్వల్ని. కానీ చచ్చిపోయారా? సరికదా. ఇప్పుడు ఏమన్నారు? జీవము గల ప్రతి వానికి తల్లి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదమేనా ఇది? చచ్చిపోవలసిన ఆవిడ ఇప్పుడు ఎలా మారిపోయిందంట? ఇక్కడ ఆదాము గారు రెండోసారి పెట్టాడు పేరు. మొదటి పేరు ఏం పేరు? నువ్వు నాలో నుంచి తీయబడ్డావు కనుక నారీ అన్నాడు. అక్కడ అన్నాడా? అన్నాడు. దేవుడు మెలుగొచ్చిన వెంటనే చూసిన వెంటనే నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక, ఇది నరిలో నుంచి తీయబడింది కనుక నారీ అని పిలువబడుతుంది అన్నాడు. బయటకు వచ్చాక ఇప్పుడు ఏం పేరు చెప్పండి? అవ్వ. అంటే అర్థం ఏంటి? జీవము గల ప్రతి వానికి తల్లిగా మార్చబడింది. ఏమంటే ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమేనా? జీవము గల ప్రతి దానికేనంటే ఏది జీవం ఉంది? ఏది జీవం ఉంది? మనుషులకు మాత్రమే జీవం ఉందా? పక్షులకు ఉన్నాయి, జంతువులకు ఉంది, చేపలకు ఉంది, మొక్కలకు కూడా జీవం ఉంటేనే కదా. అనగా భూమి మీద ఉండేటువంటి జీవము అని చెప్పగలిగేది ఏదైతే ఉందో ఆ ప్రతి దానికి కూడా ఏమై తెలుసా? ఏమే తల్లి. తప్పు చేసిన ఆమెకే దేవుడు ఏమిచ్చాడు? ఆయనంటే కృపావరాన్ని నింపివేశాడు. ఆయన కృప ఎంత గొప్పదో